బాక్సాఫీస్ దగ్గర రిమార్కబుల్ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2 వర్కింగ్ డే కు వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా అనుకున్న అంచనాలకు తగ్గ కలెక్షన్లను వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 8 నుండి 9 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవడం ఖాయం అనుకోగా, ఫైనల్ లెక్కలు బాగుంటే అంచనాలను మించుతాయి అనుకున్న ఓవరాల్ గా 9 కోట్ల రేంజ్ దాకా షేర్ ను మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది 5వ రోజున. వరల్డ్ వైడ్ గా మాత్రం ఎక్సలెంట్ గానే జోరు చూపించి ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గ కలెక్షన్లను సాధించగా, తమిళనాడు కేరళలో కొంచెం ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకుని అండర్ ఎస్టిమేట్ చేసింది కలెక్షన్లను. కానీ హిందీలో మంచి గ్రోత్ ను చూపించడంతో ఓవరాల్ కలెక్షన్స్ మాత్రం భారీగానే జోరును చూపించాయని చెప్పాలి. ఇప్పుడు మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 38.37 కోట్ల దాకా షేర్ ను, 85.25 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ వసూలను అందుకొని అనుకున్న రేంజ్ వసూలను అందుకొని మంచి జోరును చూపించింది. ఓవరాల్ గా సినిమా ఇప్పుడు 5 రోజులు పూర్తయిన తర్వాత వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ల లెక్కలను గమనిస్తే, నైజాం లో 66.27 కోట్లు, సీడెడ్ లో 23.36 కోట్లు, వైజాగ్ లో 16.08 కోట్లు, ఈస్ట్ లో 9.10 కోట్లు, వెస్ట్ లో 7.20 కోట్లు, గుంటూరులో 11.69 కోట్లు, కృష్ణాలో 7.40 కోట్లు, నెల్లూరులో 5.44 కోట్ల దాకా షేర్ అందుకోగా, తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 148.54 కోట్ల దాకా షేర్ ను, 215.95 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటకలో 33.35 కోట్లు, తమిళనాడులో 21.80 కోట్లు, కేరళలో 6.20 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 160.05 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 78.35 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 448.29 కోట్ల దాకా షేర్ ను, 885.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. బాక్సాఫీస్ దగ్గర 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 5 రోజుల్లో ఏకంగా 72% వరకు రికవరీని సొంతం చేసుకోగా, మరో 171.71 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇలాగే పరుగును స్టడీగా కొనసాగిస్తే రెండో వీకెండ్ సమయానికి సినిమా చాలా వరకు రికవరీని దక్కించుకోవడం ఖాయమని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.